జస్ట్ ఒక నెలన్నర గ్యాప్‌లో పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ వచ్చాయి. ఆహ్, బాలకృష్ణ గారి 'అఖండ' సినిమా, నెక్స్ట్ తర్వాత ప్రభాస్ గారి 'రాజాసాబ్', ఆ తర్వాత ఈరోజు రిలీజ్ అయినటువంటి 'మనశంకర వరప్రసాద్' గారు. చాలామంది ఫ్యాన్స్ ఏ సినిమా బాగుంది అని చర్చించుకుంటున్నారు. చాలామంది డిఫరెంట్ టైప్‌లో స్పందిస్తున్నారు. ఇదేదో బాగుందని చెప్పి నేను కూడా ఒక వీడియో చేస్తున్నా. మనం కూడా మాట్లాడుకుందాం కాసేపు. బాలయ్య గారి నుంచి మొదలుకొని మనశంకర వరప్రసాద్ గారి వరకు పెద్ద పెద్ద స్టార్లు అందరూ వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్‌లో ఎవరి సినిమా అలరించింది, ఎలా ఉంది, ఎంతవరకు రీచ్ అయింది అని. ఫస్ట్ 'అఖండ పార్ట్ 2' గురించి మాట్లాడుకుంటే హైందవ ధర్మం, సనాతన ధర్మం అనే ఒక సున్నితమైన అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి ఆ సినిమా కాబట్టి అందరూ విపరీతంగా ఆదరించాడు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి డిఫరెంట్‌గా మాట్లాడుకున్నా కూడా మనకున్న అలవాటు అదే కదా! ఏదైనా సినిమా వస్తే దాన్ని ఏదో ఒకటి చేయాలి. అండ్ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది కాబట్టి నార్త్‌లో మీకు తెలీదు 'కార్తికేయ' సినిమా తెలుసా నిఖిల్‌ది? అసలు ఆయనకి ఆ ప్రింట్ ఏదో సరదాగా అక్కడికెళ్ళి 3000, 4000 షోలు అసలు పర్ డే ఆ రేంజ్‌కి వెళ్ళిపోయింది. తనకు తెలియకుండా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడితే నార్త్‌లో విపరీతమైన ఆదరణ పొందుతున్నారు. ఆఫ్‌కోర్స్ మనది హిందూ దేశం కాబట్టి హిందువుల గురించి మళ్ళా ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఈవెన్ మహాకుంభమేళా జరిగినప్పుడు ఎంతమంది కనీసం 60 కోట్లకు పైగా మంది వెళ్ళారు. అంటే పాపులేషన్‌లో అంతమంది వెళ్ళొచ్చారు. అంటే ప్రతి హిందూ వెళ్ళకపోయినా అంతమంది వెళ్ళొచ్చారు. తర్వాత అదే దారిలో అయోధ్య రామయ్యని దర్శించుకోవడం అలా చూస్తే ఈ మధ్య కాలంలో టెంపుల్స్‌కి వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. మొన్న మనం కూడా చూసాం వైకుంఠ ఏకాదశి టైంలో తిరుమల, తిరుపతి అండ్ ఇంకా మిగతా టెంపుల్స్ అన్నీ బాగా కిక్కిరిసిపోయాయి వరుస సెలవులు కూడా వచ్చినప్పుడు. సో ఆధ్యాత్మికత పెరుగుతుంది ప్రతి ఒక్కరికి కాబట్టి ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా ఏదో రకంగా ఆదరణ పొందుతూనే ఉంటాయి. అలాగే అదే దీంట్లో 'అఖండ పార్ట్ 2' రిలీజ్ అయింది కాబట్టి ఈవెన్ వీళ్ళెవరు అఘోరాలు థియేటర్కి వచ్చి సినిమా చూడడం అదొక పెద్ద వింత. ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ని క్రియేట్ చేసింది 'అఖండ'. అలా ఆ సంవత్సరం మనం హ్యాపీగా సాగనంపేశాం. నెక్స్ట్ సంవత్సరం మొదలైంది. మళ్ళీ పెద్ద హీరో సినిమా ఏమొస్తుందా అంటే మనకి ప్రభాస్ గారి సినిమా 'రాజాసాబ్' వచ్చింది. 'రాజాసాబ్' సినిమా అఫ్కోర్స్ తెలుగులో కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ మైండ్ గేమ్ ఎందుకో మరి వీళ్ళకి అర్థం కాలేదో లేకపోతే డైరెక్టర్ అన్నట్టుగా ఎవరైనా కావాలని పాడు చేశారో తెలియదు. కానీ నార్త్‌లో 'రాజాసాబ్' బీభత్సమైన హిట్. మళ్ళీ చెప్పాలి అంటే పెద్ద హిట్. అండ్ ప్రతి ఒక్కరికి అంటే ఇట్లాంటి సినిమాలు 'ముంజియా', 'స్త్రీ', 'బుల్బులయ్య', 'తమ' ఇట్లాంటివి నార్త్‌లో ఒక టైప్ ఆఫ్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ చేయడానికి ఇష్టపడతూ ఉంటారు ఇట్లాంటి కాన్సెప్ట్స్. సో నార్త్‌లో వీళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. అండ్ మన పక్క రాష్ట్రంలో కూడా 'కాంచన' లాంటి వాటికి అభిమానులు ఉంటారు కాబట్టి తమిళనాడులో కూడా నిజంగా చాలా బాగా ఇప్పటికీ ఇంకా బాగా రన్ అవుతుంది. అండ్ తమిళనాడులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 'జననాయకన్' పోటీకి వచ్చి వాయిదా పడేసరికి అప్పటి వరకు ఏం చేయాలో అర్థం కాక అదే రోజు రిలీజ్ అయినటువంటి 'రాజాసాబ్'కి విపరీతమైన స్క్రీన్స్ పెంచడం, వాళ్ళందరికీ ఎంతో బాగా నచ్చేయడం, అదే పనిగా చూడడం, 10 మందికి చూపించడం లాంటివి చేసేసరికి అలా కూడా ఈ సినిమా మొత్తానికైతే నిర్మాతకి లాభాలైతే తెచ్చిపెట్టింది. పీపుల్ ఆర్ సేఫ్, హ్యాపీ. ఇక 'రాజాసాబ్' కాన్సెప్ట్ కన్నా సరే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే అది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ హారర్ కామెడీ సినిమానే. నెక్స్ట్ 'మనశంకర వరప్రసాద్' గారు ప్రజెంట్ సమాజంలో పెరుగుతున్న ఈ విడాకులు అనే ఒక అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్ లైనర్తో చాలా సింపుల్గా క్యూట్గా ప్రజెంట్ చేయడం అనేది నిజంగా అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. అంత పెద్ద పెద్ద హీరోలను ఎంచుకోవడం, వాళ్ళని కన్విన్స్ చేయడం. అండ్ పెద్ద హీరోలు అంటే అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఏదో ఉండాలి కథలో అమ్మమ్మమ్మో అని ఆలోచించే ఫ్యాన్స్ కూడా ఉంటారు. అదేం లేకుండా సింపుల్ స్టోరీ అని చెప్పినా కూడా వీళ్ళు కూడా కన్విన్స్ అయ్యి నటించడం అండ్ ఈ మెసేజ్ అందరిలోకి వెళ్ళడం, పేరెంట్స్ కూడా ఆలోచించి కూతుర్ల కాపురాలని చక్కదిద్దాలి, అల్లుళ్ళని ఇంటికి తెచ్చుకోవాలి అనే ఒక మంచి అంశంతో వచ్చినటువంటి సినిమా. సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారని తెలుసు, కానీ ఒకవేళ మనం అంటే ఇప్పుడు మదం ఎక్కి
డబ్బు దాహంతో అల్లుళ్ళని ఏదో చేయాలనుకునే పేరెంట్స్ ఉంటారు, తండ్రులు ఉంటారు, కొంతమంది చాలామంది ఉన్నారు సమాజంలో. అలాంటి వాళ్ళని పైన ఫోకస్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది ఈ సినిమా. అండ్ అట్లీస్ట్ ఈ సినిమా చూశాకైనా వాళ్ళ అల్లుళ్ళని ఈ సంవత్సరం అంతా కన్విన్స్ చేసుకొని వచ్చే సంక్రాంతి నుంచైనా హ్యాపీగా అల్లుళ్ళకి సారే ఒక హీరో మంచి భోజనము పెట్టేలాగా ఇంటికి ఆహ్వానించుకుంటారు అని ఆశించవచ్చు. అంటే అన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే కాబట్టి అన్నిటికీ మంచి ఆదరణ దక్కింది. కాకపోతే చిన్న మైనస్ ఏంటంటే ఇటువైపు ఇప్పుడు అఖండ భారీ అంచనాలతో వచ్చి వాయిదా పడ్డా సరే ఇంకా విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయింది. సో అండ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి దే ఆర్ సేఫ్. అండ్ నెక్స్ట్ రాజాసాబు ఎంత కాదనుకున్నా ప్రభాస్కి పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఉన్నారు కాబట్టి ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇది చైనాలో జపాన్లో రిలీజ్ చేస్తే మళ్ళీ అక్కడ కూడా డబ్బులు వస్తాయి నిర్మాతకి. ఇది 2 తెలుగు రాష్ట్రాల సినిమే కాబట్టి అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఈరోజు రేపు అంటే రిలీజ్ ఇప్పుడు 11-12 నిన్న రాత్రి ఇవాళ రిలీజ్ అయింది. అందరూ ఆల్మోస్ట్ రోడ్ల మీదే ఉన్నారు. అంటే పండగకి ఇంటికి వెళ్ళాలి కదా మరి. సో అదొక చిన్న మైనస్, అంతకు మించి ఇంకేమీ లేదు. అండ్ మళ్ళీ తుఫాను కూడా వస్తుందని ఏదో చెప్పారు, బట్ థ్యాంక్ గాడ్ ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకృతి ప్రకంపనలు అయితే జరగల. సో ఈ సినిమా కూడా ఇప్పుడు ఊరెళ్ళినా కూడా రేపో ఎల్లుండో చూస్తారనుకుంటా మేబీ దీన్ని. సో అట్లా హ్యాపీగానే మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి. ఇంత పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఒక 1 month నుంచి గ్యాప్లో ఒక 10 రోజులకు ఒకరు 10 రోజులకు ఒకరు 10 రోజులకు ఒకరు వస్తూ అభిమానులని అలరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ రవితేజ గారు రాబోతున్నారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పెద్ద పెద్ద స్టార్స్ నుంచి పెద్ద పెద్ద హీరోల నుంచి పెద్ద పెద్ద సినిమాలు రావాలని, అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.